My dear family members, welcome to our family video and welcome to Durandar Arithmetic series. ఇప్పటి వరకు మీరు నెంబర్ సిస్టంలో క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ అండ్ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ స్క్రీన్ షేర్ మోడ్లో నేర్చుకున్నారు కాబట్టి నాకు తెలుసు మీరు వైట్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ మిస్ అవుతున్నారని ఈ వీడియోలో మనము పర్సెంటేజెస్ చాప్టర్ స్టార్ట్ చేద్దాము. నెంబర్ సిస్టమ్ కంటిన్యూ చేస్తాను. సో నెంబర్ సిస్టమ్ కంటిన్యూస్ అప్లోడ్ చేస్తే బోర్ కొట్టే ఛాన్స్ ఉంది కాబట్టి మనం మధ్య మధ్యలో టాపిక్స్ని చేంజ్ చేస్తూ ఉందాం. ఓకే, సో పర్సంటేజ్ అనేది మనకు ఇట్స్ అ వెరీ 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 ఫౌండేషన్ ఫర్ ఆల్ అరిథమెటిక్ టాపిక్స్ అండి. ప్రతి అరిథమెటిక్ టాపిక్కి పర్సంటేజ్ అనేది మనకు ఒక ఫౌండేషన్ లాంటిది, ఒక పిల్లర్ లాంటిది, ఒక బేస్మెంట్ లాంటిది. ఎలా అంటే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకోండి, పర్సంటేజ్ ఉంటుంది. టైమ్ అండ్ వర్క్ తీసుకోండి, పర్సంటేజ్ ఉంటుంది. రేషియో అండ్ ప్రపోర్షన్ తీసుకోండి, పర్సంటేజ్ ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకోండి, పర్సంటేజెస్ ఉంటుంది. పార్ట్నర్షిప్ తీసుకోండి, పర్సంటేజ్ ఉంటుంది. సో పర్సంటేజ్ పైన మీకు ఒక పట్టు ఉంటే ప్రతి దాని పని మీరు పట్టేస్తారు ఈజీగా. ప్రతి క్వశ్చన్ ఒక పని పట్టేస్తారు. ఓకే, సో పర్సంటేజ్ అనేది ఒక మంచి పిల్లర్ లాంటిది. సో పర్సంటేజ్ ఇంకా ఎలాంటి సొద్దు లేకుండా మనం స్టార్ట్ చేసేసుకుందాము. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి మీరు కూడా స్టార్ట్ చేసే ముందు. అండ్ మీకు కమెంట్లో, మొబైల్లో చూస్తున్న వాళ్ళు కామెంట్ బాక్స్లోకి వెళ్తే మీకు ఇట్లా మీరు లెఫ్ట్కి ఇట్లా స్వైప్ చేయండి. హైప్ అనేది ఒకటి వస్తుంది, హైప్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఇంకో 10 మందికి మనకు రిఫర్ చేస్తారనమాట. యూట్యూబ్ అనేది రిఫర్ చేస్తుంది. క్లియర్? పర్సంటేజ్ అంటే ఏంది? పర్సంటేజ్ ఇస్ డినోటెడ్ బై దిస్ సింబల్ కదా. సో పర్సంటేజ్ అంటే ఏం లేదు నాన్న, పర్ 100 అని అర్థం. పర్ 100 అంటే ఏంటి సార్? పర్ 100 అంటే సింపుల్గా మనం ఫ్రాక్షన్ ఎలా రాస్తాం? పర్సంటేజ్ అంటే 1/100 రాస్తాం. క్లియర్? సో పర్సంటేజ్ అంటే ఏదైనా ఒక నెంబర్ని 100తో కంపేర్ చేయడం. 100తో కంపేర్ చేయడం అంటే 100కి టోటల్ మార్క్స్ అనుకుంటే 100కి మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం, మనకు స్కూల్లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్స్కి 100 మార్క్స్ అనుకుంటే టోటల్ మార్క్స్ ఎన్ని? 600 ఉంటాయి కదా. సో ఈ 600కి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి, ఒక స్టూడెంట్కి 500 మార్క్స్ వచ్చాయి అనుకోండి. సో పర్సంటేజ్ ఎంత వచ్చిందండి మీ అబ్బాయికి, పర్సంటేజ్ ఎంత వచ్చిందండి మీ అమ్మాయికి అని అడుగుతూనే ఉంటారు కదా. అది వస్తున్న సాంప్రదాయం కదా. సో చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మనం 600కి 100% అనుకుంటే మరి 500కి ఎంత పర్సెంట్ అవుతుంది? అవుట్ ఆఫ్ 100కి 83.333 సంథింగ్ వస్తుంది. అంటే మా అబ్బాయికి మా అమ్మాయికి 100%లో 83.3% వచ్చిందండి అని మనం చెప్పుకుంటాం కదా. సో దిస్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ పర్సంటేజ్. పర్సంటేజ్ అంటే సింపుల్గా 1/100. ఓకే, ఎందుకంటే ఇక్కడ 1% అని అర్థం. సింగిల్ పర్సంటేజ్ అంటే 1% అని అర్థం. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు పర్సంటేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలి, అది మనం నేర్చుకుందాం. మీరు బాగా గమనించండి ఇక్కడ పర్సంటేజ్. సో పర్సంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2% ఇచ్చిండు. 2%ని ఫస్ట్ ఫ్రాక్షన్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి? ఓకే, ఫ్రాక్షన్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి? సింపుల్గా 2ని 100తో డివైడ్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 1/50 కదా. తర్వాత ఒకవేళ ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్లో కన్వర్ట్ చేయమంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/50 ఫ్రాక్షన్ ఇస్తాడు. 1/50 ఫ్రాక్షన్ ఇచ్చి దాన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయమంటే మీరు సింపుల్గా మల్టిప్లై బై 100 చేస్తే అయిపోతుంది. దట్ ఈస్ 51 52 ఈక్వల్ టు 2%. క్లియర్ నాన్న? అర్థమైంది పాయింట్? ఈ ఒక్క పాయింట్ మీరు మైండ్లో పెట్టుకుంటే పర్సంటేజ్ సగం ప్రాబ్లమ్స్, సగం కాన్సెప్ట్ అయిపోయినట్టే. క్లియర్ నాన్న? సో దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే పర్సంటేజ్లో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా టాపిక్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నామెట్రీ తీసుకుంటే అక్కడ ట్రిగ్నామెట్రిక్ యాంగిల్స్ టేబుల్ ఉంటుంది కదా, sin 30, sin 60, sin 45 అని. అలాంటి టేబుల్లే మనకు పర్సంటేజ్లో పర్సంటేజ్ టేబుల్ అని ఉంటుంది. అది మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను. ఇది మీరు ఎలా చేస్తారు అంటే ప్రతి ఒక్క పర్సంటేజ్, ఏ ఫ్రాక్షన్కి ఎంత పర్సంటేజ్ మీరు బట్టి పట్టండి లేదా బై హార్ట్ చేసుకోండి. 1/20 వరకు మీరు బై హార్ట్ చేసుకోండి. మీకు సింపుల్గా వేరే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈజీగా అయిపోతుంది. ఓకే, ఒక్కసారి చూడండి ఏ విధంగా అవి వచ్చాయో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్న ఒకసారి చూడండి, 1/1 అంటే ఏంది? 1 అంటే 100% ఎప్పుడైనా సరే. ఓకే, 100%. క్లియర్? తర్వాత 1/2 అంటే ఫ్రాక్షన్ని పర్సంటేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలి ఏమని చెప్పాను? సో 1/2 ఇంటూ 100 చేయాలి. ఎంత అవుతుంది? పర్సంటేజ్ కన్వర్ట్ 2 1 250. సో 1/2 అంటే 50% కదా. తర్వాత 1/3 అంటే 1/3 ఇంటూ 100 చేయండి. ఎంత వస్తుంది పర్సంటేజ్? 3 1 3 33.33 వస్తుంది.
సో కానీ అక్కడ నేను మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇచ్చాను. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా చేయాలి? 100 డివైడ్ బై 3 చేస్తే 3 33 జా 99 కదా. ఎంత మిగులుతుంది? 1 రిమైండర్. సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం? 33 1/3 రాయొచ్చు కదా. 33 1/3 రాయాలి. ఓకే, సో 33 1/3% ఏంది? 1/3 అని. సో మిగతాయి కూడా ఇదే విధంగా మీరు చేసి మైండ్లో పెట్టుకోండి, ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోవాలి నాన్న. క్లియర్? సో ఆ విధంగా మీరు టేబుల్ని మైండ్లో పెట్టుకోండి. మనం ఇప్పుడు ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఉంటుంది ఒకటి, ఆ బేసిక్ కాన్సెప్ట్ డిస్కస్ చేసి వాటిపైన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాము. మీకు పర్సంటేజ్లో ఈ వీడియోలో టైప్ 1 టైప్ 2 ప్రాబ్లమ్స్ చెప్తాను. అలా మనకు చాలా టైప్స్ ఉన్నాయి, అన్నీ మీకు అప్లోడ్ చేస్తాను 1 by 1. నాకు కావాల్సింది మీ నుంచి సపోర్ట్ మాత్రమే. సపోర్ట్ అంటే ఏమీ లేదు, లైక్, హైప్, షేర్ అంతే అండి, అంతకుమించి ఏమీ లేదు. ఓకే, సో అండ్ వీలైతే కామెంట్ కూడా చేసే ప్రయత్నం చేయండి, నేను మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడుగుతా ఉంటాను. సో ఈ కాన్సెప్ట్ చూడండి, బేసిక్ కాన్సెప్ట్ ఏమంటుండంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇలా అడిగాడు అనుకోండి, y% ఆఫ్ ఏ నెంబర్, వాట్ ఈస్ y% ఆఫ్ ఎక్స్, వాట్ ఈస్ y% ఆఫ్ ఎక్స్ అడిగాడు అనుకోండి. జనరల్గా మీరు ఏం చేస్తారు? y% ఆఫ్ ఎక్స్ అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు? పర్సెంట్ అన్నాడు. పర్సెంట్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. ఏం చేయాలి? y/100 చేయాలి. ఆఫ్ అంటే ఏంది? మల్టిప్లికేషన్ మ్యాథమెటిక్స్లో. ఇక్కడ ఎక్స్ అనేది నెంబర్ ఇస్తాడు, సో ఇంత చేస్తే సరిపోతుంది. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ 20% ఆఫ్, వాట్ ఈస్ 20% ఆఫ్ 400 అంటాడు. వాట్ ఈస్ 20% ఆఫ్ 400 అంటే 20%ని మీరు 20/100 రాసి, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, 400 0 0s క్యాన్సల్, 24 జా 80. సో 80 అనేది 400లో 20% నాన్న. 80 అనేది 400లో 20%. ఓకే, ఇది బేసిక్ కాన్సెప్ట్, ఇది టైప్ 1. దీనిపైన మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1లో అడిగాడు, ఇఫ్ 35% ఆఫ్ ఎక్స్ ఈస్ 140 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. అక్కడ ఏమి ఇస్తున్నాడు? 35% ఆఫ్ ఒక నెంబర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఈస్ అంటే ఈజ్ ఈక్వల్ టు 140 అంటున్నాడు. ఓకే, 140 అనా? ఎస్. ఇక్కడ చూడండి, నేనేం చెప్పాను? 35ని మీరు బై 100 చేయాలి. బై 100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 140. 35 1 జా 35, 4 జా, దెన్ ఎక్స్ ఈక్వల్ టు 100 ఇంటూ 4 క్రాస్ మల్టిప్లై చేయాలి, 400. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు 400. నెంబర్ అనేది 400 వచ్చింది కాబట్టి ఆన్సర్ సి, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ 80% ఆఫ్ 50% ఆఫ్ 90 అంటున్నాడు అండి. వెరీ సింపుల్, చూడండి ఏమంటున్నాడు? వాట్ ఈస్ 80% ఆఫ్, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, సో తర్వాత ఇది మల్టిప్లికేషన్ రాసుకోండి. 50% ఆఫ్ 90 అంటున్నాడు కదా, 90 అని అంటుంది. ఎస్. చూడండి, ఫస్ట్ మీరు దీన్ని ఫ్రాక్షన్లో రాసుకోండి. 80/100 ఇంటూ 50/100, ఓకే, ఇంటూ 90. క్లియర్? ఈ జీరో ఈ జీరో, ఈ 2 జీరోలు క్యాన్సల్. ఓకే, ఈ జీరో క్యాన్సల్. 5 1 జా 5 2 జా, సో ఇక్కడ ఏమి 2 1 జా 2 4 జా 4 9 జా 36. సో దేర్ ఫోర్ 80% ఆఫ్ 50% ఆఫ్ 90 ఈజ్ 36 అన్నమాట. క్లియర్? సో ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. దీన్ని ఇంకో విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. ఏంటంటే ఫస్ట్ మనకు 80% దేంట్లో అడుగుతున్నాడు? దీంట్లో అడుగుతుండు. అంటే 50% ఆఫ్ 90 ఎంత? 45 కదా. 50% ఆఫ్ 90 45. ఇందులో 80% తీయాలి మళ్ళీ మీరు. 80% అంటే ఎట్లా ఇస్తారు? 80/100. సో 0 0 క్యాన్సల్, 5 9 జా 5 2 జా, సో 2 1 జా 2 4 జా 4 9 జా 36. సో ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు మీరు. ఎనీ మెథడ్ మీ మైండ్లో ఏది ఫాస్ట్గా అయిపోతుందో అది మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ వేస్తున్నాను, ఎందుకంటే మీకు ఫస్ట్ వీడియో కాబట్టి స్టెప్ బై స్టెప్ వేస్తున్నాను. నెక్స్ట్ మనం డైరెక్ట్ వేసుకుని కూడా సాల్వ్ చేయొచ్చు. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ 10% ఆఫ్ 24% ఆఫ్ ఎక్స్ ఈస్ 240 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? 10% ఆఫ్ అంటే ఇంటూ 24% ఆఫ్ ఒక నెంబర్ ఎక్స్ అంటున్నాడు, ఈస్ 240 అంటున్నాడు. దెన్ ఈ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయమంటున్నాడు. 10% అంటే 10/100, 24% అంటే 24/100 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు 240. 24 10 240 అంటే 240 240 క్యాన్సల్.
100 into 100 10,000. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10,000 ఇంటూ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1. సో 10,000 అవుతుంది ఇది. క్లియర్? సో నెంబర్ అనేది 10,000. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1లో అడిగాడు ఈ క్వశ్చన్ చూడండి. 30% ఆఫ్ 50% ఆఫ్ 85% ఆఫ్ ఎ సమ్ ఈజ్ ఈక్వల్ టు 51. ఫైండ్ ది అమౌంట్ అంటుండు. సో ఇక్కడ చూడండి 30% అంటే 30/100, హాఫ్ అంటే మల్టిప్లికేషన్, తర్వాత 50% అంటుండ 50% అంటే 50/100 తర్వాత 85 అంటుండు కదా, 85/100 ఆఫ్ ఏ సమ్ని ఎస్ అనుకుంటా, ఎంతో అమౌంట్ తెలియదు, ఈక్వల్ టు 51 అంటుండు. సో ఈ అమౌంట్ ఫైండ్ చేయాలి ఇప్పుడు మనం. బాగా గమనించండి, ఇక్కడ ఈ 0 ఈ 2 zeros క్యాన్సల్. ఓకే, నెక్స్ట్ చూడండి 5 టేబుల్లో 5 1s 5 20s. క్లియర్? మళ్ళీ 5 టేబుల్లో చూడండి 5 4s, ఇక్కడ 5 1s 5 35 అంటే 5 7s. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఇంకే టేబుల్లో క్యాన్సల్ అయిపోతుంది, 17 1s 17 3s. ఓకే, మళ్ళీ ఇక్కడ 3 క్యాన్సల్. మీకు మిగిలింది ఏంటి? కింద డినామినేటర్లో 4 into 100 400. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 400 into 1 400. దేర్ ఫర్ అమౌంట్ ఈక్వల్ టు 400 వచ్చింది. క్లియర్? సింపుల్ క్యాలిక్యులేషన్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ చెప్పే ముందు ఇంకా మీకు ఈ వీడియోలో ఫర్దర్గా టైప్ 2 క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వీలైతే టైప్ 3 కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఒకవేళ టైం అనేది మనకు లిమిట్ రీచ్ కాకపోతే. సో ఇక్కడ మీరు ఫిఫ్త్ క్వశ్చన్ ఏమంటుంది చూడండి, ఇఫ్ 20% ఆఫ్ 35% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 240.8 అంటున్నాడు. చూడండి, ఏదైనా ఒక నెంబర్ ఉందంట, దాని యొక్క 20% అంటే 20/100 ఇంటూ తర్వాత అదే నెంబర్ యొక్క 35% ఆఫ్ 100 ఇంటూ ఒక నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు? 240.8. 240.8 అంటే 2408/10 రాసుకోవచ్చు కదా డెసిమల్ తీసేసి. సో అక్కడ ఏం ఫైండ్ చేయమంటుంది మళ్ళీ? దెన్ 18% ఆఫ్ దట్ నెంబర్, వచ్చిన నెంబర్కి అందులో 18% ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆ నెంబర్ ఫైండ్ చేద్దాం మనం. ఎలా ఫైండ్ చేస్తాం ఆ నెంబర్ ఒకసారి చూడండి. 0 క్యాన్సల్, ఈ 0 ఇక్కడ 0 ఉంది, క్యాన్సల్ చేసుకోండి. సో ఇక్కడ మనకు 2 మిగిలింది. సో 2 1s 2 50s. ఓకే, తర్వాత 5 10s 5 7s. క్లియర్? ఇంకా మనకి ఏం మిగిలింది? ఇక్కడ 7 మిగిలింది, ఇక్కడ 2408 మిగిలింది. సో ఎక్స్ అనేది ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2408 ఇంటూ ఈ 10 క్రాస్ మల్టిప్లై పోయి కింద 7 వచ్చేస్తుంది. దీనికి ఏం అడుగుతున్నాడు? 18% అంటే 18/100 చేయాలి. పర్సెంట్ అడిగితే ఈ నెంబర్కి 18% ఎంత అంటే 18/100 చేయాలి. సో 10 1s 10 10s. ఓకే, 2 9s 2 5s. క్లియర్? సో ఈ 7తో క్యాన్సిల్ చేసుకోండి చూద్దాం. 7 1s 7 3s 21, 30 మిగులుతుంది. సో 30 మిగిలితే 7 4s 28, 7 4s 28. సో 7 టేబుల్లో పోయింది అది. తర్వాత 5 టేబుల్లో చూసుకోండి, 5 1s ఇక్కడ 5 6 30, 44 అంటే 5 8 40, 4 మిగులుతుంది, 0.40 అయితే 68.8 అవుతుంది కదా. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 68.8 ఇంటూ 9 ఉంది. సో 68.89 అంటే ఇది 600 చేంజ్ వస్తుంది, 619.2 వస్తుంది మల్టిప్లై చేస్తే. సో ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ 40% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 64% ఆఫ్ బి, దెన్ వాట్ విల్ బి ది రేషియో ఆఫ్ ఏ ఈజ్ టు బి అంటున్నానా? చేద్దాం దీన్ని. ఏమంటుంది? 40% ఆఫ్ ఏ అంటే 40/100, 40/100 ఈజ్ ఆఫ్ ఏ అంటుండు కాబట్టి ఇంటూ ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 64% ఆఫ్ బి, 64/100 ఆఫ్ బి. ఎలాగో మనకు 100 క్యాన్సిల్ అయిపోతుంది. సో దేర్ ఫోర్ ఇక్కడ మనకు మిగిలింది ఏంది? 8 5s 40, 8 8s 64. ఏ ఈజ్ టు బి కావాలి కాబట్టి ఈ బి దీని కిందికి తీసుకురండి, ఏమవుతుంది? A/B. అక్కడ ఏముంది? 8 ఉంది. మళ్ళీ ఈ 5 అనేది దీని కిందికి పోతుంది కదా, 5 అనేది. మళ్ళీ అప్పుడు ఏ ఈజ్ టు బి ఎంత వచ్చినట్టు? 8:5 కదా. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. దీన్ని ఇంకో విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటారా? ఇప్పుడు నేను ఈ స్టెప్ అంతా మీరు వేసే అవసరం లేదు, రెండింటి పర్సంటేజ్లు ఈక్వల్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 40% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ బి.
పర్సెంట్ క్యాన్సల్ అంటే 100 క్యాన్సల్ అనేది అర్థం. సో సింపుల్గా ఈ రెండింటిని మీరు కామన్ టేబుల్లో తీసుకుంటే అయిపోతుంది. ఇది 5, ఇది 8 5 కానీ మనకు 5a చూడండి ఇక్కడ 5a ఈక్వల్ టు 8b ఉంది కదా, 8b. సో మనకు కావాల్సింది a:b అంటే ఏ రేషియో కావాలి అంటే మనకు ఇది ఇటు సైడ్ వచ్చేస్తుంది. ఓకే, బి రేషియో కావాలంటే ఇది ఇటు సైడ్ వచ్చేస్తుంది. అంతే, అంతకుమించి ఏం లేదు. 8:5. క్లియర్? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, టైప్ 1 క్వశ్చన్స్ అయిపోయింది. ఇప్పుడు టైప్ 2 క్వశ్చన్స్ ఒక్కసారి కాన్సెప్ట్ చూడండి. కాన్సెప్ట్ ఏమంటాడంటే ఎక్స్ ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై అంటాడు. ఎక్స్ ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై అంటాడు. అంటే ఎక్స్ అనేది వైలో ఎంత పర్సెంట్ అని అడుగుతాడు. ఓకే, చూద్దాం ఏ విధంగానో. ఎగ్జాంపుల్ 12 ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ 25 అంటాడు. ఓకే, సో ఎక్స్ ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ వై అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్స్ అడుగుతున్నాడు దేంట్లో, వైలో. పర్సెంట్ అంటాడు కాబట్టి ఇంటూ 100 చేయాలి. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ దిస్. ఓకే, అడుగుతున్న నెంబర్ డివైడెడ్ బై దేంట్లో ఎంతలో అడుగుతుండు ఆ నెంబర్ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 చేస్తే ఎప్పుడైనా సరే మనకు పర్సంటేజ్లో వస్తుంది అది కదా. ఇప్పుడు ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇంటూ 100 కదా మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ చూడండి 12 డివైడెడ్ బై 25 ఇంటూ 100. సో 25 1 జా 25 4 జా 12 4 జా 48%. సో 12 ఈజ్ 48% ఆఫ్ 25. అంతే కదా, 12 ఈజ్ 48% ఆఫ్ 25. క్లియర్? దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. 12 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 25 అంటే 25ని 100% అనుకో. 25ని 100% అనుకుంటే మళ్ళీ 12 అనేది ఎంత పర్సెంట్ ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లై. 12/100 సారీ 12 into 100 ఎందుకు 12 into 100 డివైడెడ్ బై 25. సేమ్ ఇదే కదా వచ్చింది. 25 1 జా 25 4 జా 12 4 జా 48. ఓకే, ఈ రెండు విధాలుగా చేయొచ్చు మనం. ఈ టైప్ 2 పైన మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి మనకు 138 పేపర్స్ జరిగినాయి. ఎప్పుడు, నవంబర్ 28 నుంచి నవంబర్ 27 2025 నుండి ఫిబ్రవరి మిడిల్ వరకు 2026 ఫిబ్రవరి మిడిల్ వరకు ప్రతి పేపర్లో 138 పేపర్స్ ఉంటే 130+ పేపర్స్లో ఈ కాన్సెప్ట్ పైన క్వశ్చన్ అడిగిండు. మీరు నమ్ముతారో నమ్మరో వెళ్ళి వెబ్సైట్లలో చూసుకోండి. ప్రతి పేపర్ డౌన్లోడ్ చేసి ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ పైన క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే మన ప్యూర్ మ్యాథమెటిక్స్ కోర్సు ఆల్రెడీ కొన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ ప్యూర్ మ్యాథమెటిక్స్ కోర్సు నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రికార్డ్ చేయడానికి క్వశ్చన్ పేపర్స్ నేను రీసెర్చ్ చేయాలి కదా. రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ప్రతి క్వశ్చన్ పేపర్లో మ్యాక్సిమం ఆఫ్ క్వశ్చన్ పేపర్లో ఈ టాపిక్ పైన క్వశ్చన్స్ కనిపించాయి. అందుకే నేను మీకు చెప్తున్నా. ఓకే, సో మన అర్థమెటిక్ కోర్స్ రికార్డింగ్స్ కూడా వస్తాయి ఖచ్చితంగా. సో చాలా టైం పడుతుంది, అందుకే ఫస్ట్ ప్యూర్ మ్యాథమెటిక్స్ రికార్డ్ చేశాము. వెరీ వెరీ గుడ్ రెస్పాన్స్ వస్తుంది. చాలామంది అసలు అర్థం కాని వాళ్ళు కూడా క్లియర్గా అర్థమవుతుందన్న జాబ్ కొట్టే కాన్ఫిడెన్స్ వస్తుంది మాకు అని వాట్సాప్లో మాకు మెసేజ్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన దగ్గర రీజనబుల్ ప్రైసెసే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనీ తీసుకొని 2 months 3 months యాక్సెస్ ఇస్తే వాళ్ళకి టైం కుదురుతుంది, కుదరకపోవచ్చు, సో వినకపోవచ్చు. అందుకని మేము ఏం చేసామంటే 6 months యాక్సెస్ 1 year యాక్సెస్ ఈ రెండు ప్లాన్స్ తీసుకొచ్చాం. 6 monthsకి 149 అండ్ మీకు 1 yearకి 299 మాత్రమే. మీకు అందులో ఎన్సీఆర్టీ లెవెల్లో మీకు ఫ్రీ పీడిఎఫ్, కలర్ఫుల్ పీడిఎఫ్ డిజైన్ చేశాము. దాన్ని చూడంగానే అబ్బా ఇందులో ఏదో ఉంది చదవాలి అనే ఆసక్తి కలిగే విధంగా మేము డిజైన్ చేశాము. సో ఇంట్రెస్ట్ ఉంటే మీకు పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా క్వశ్చన్ పైన, ఆ నెంబర్కి ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి. ఓకే, ఇప్పుడు టైప్ 2 పైన మనం క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. లైక్ కొట్టని వాళ్ళంటే ఎవరైనా ప్లీజ్ లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి. ఎక్కువ వ్యూస్ వస్తే నేను ఖచ్చితంగా ఇంకా వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ కాన్సెప్ట్ చెప్పడంలో నేను తగ్గను, మీరు కూడా ప్రతి వీడియో వినడంలో తగ్గను అంటే తగ్గేదలే అని కామెంట్ చేయండి. దాన్ని చూసి నాకు ఎనర్జీ బూస్టప్ అయి ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకే, దీన్ని సోదిలాగా అనుకోకండి ప్లీజ్.
ఒక లైక్ కొట్టండి. టైప్ 2 పైన క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. సో క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, 2/3 ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ 1/3 అంటున్నాడు. ఫ్రాక్షన్లో ఇస్తున్నాడు చూడండి. 2/3 ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ 2/3 ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ 1/3. 2/3 వాట్ 1/3. సో వాట్ తర్వాత రైట్ సైడ్ ఉండేది, వాట్ తర్వాత ఉండేది బేస్ నెంబర్ అంటే డినామినేటర్లో ఉండే నెంబర్. ఓకే, వాటికి ముందర ఉండేది. మళ్ళీ ఇట్లా గుర్తుపెట్టుకోకండి అయ్యా, నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఇట్లా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అర్థం చేసుకోండి. 2/3 అనేది 1/3లో ఎంత పర్సెంట్ అడుగుతుందో అప్పుడు 1/3లో కాబట్టి 1/3 కింద ఉండాలి. అట్లా ఇలాంటి షార్ట్ ట్రిక్స్ వద్దు మనకు, నాకు చెప్పడానికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. చాలామంది ఇక్కడ ఫెయిల్ అవుతారు. సో ఇక్కడ మనకు 2/3 అనేది 1/3లో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. సింపుల్ అయిపోయే కాన్సెప్ట్. 3 క్యాన్సల్ డినామినేటర్లో. 2 × 100 200 200%. అదేంటి సార్ పర్సంటేజ్ 100 వరకే కదా ఉంటారు? నో, పర్సంటేజ్ అనేది ఎంత ఉండొచ్చు. 200% అంటే 2/3 అనేది 1/3 కంటే డబుల్, ట్వైస్ ఉందని అర్థం. 1/3 100% అంటే 200%. ఎందుకంటే 1/3ని 2 టైమ్స్ చేయండి, ఎంత వస్తుంది? 2/3 కదా. అంటే ఇది 100% అవుతాయి, ఇది 100%. సో రెండు కలిపి 200%. సో 2/3 అనేది 200% అని అర్థం. ఓకే, ఈ విధంగా మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి. షార్ట్ ట్రిక్స్ వాటి తర్వాత ఉంటే కింద రావాలి, వాటికి బిఫోర్ ఉంటే ముందు రావాలి, ఇవన్నీ చెల్లవు. బేసిక్ ఇంగ్లీష్ అనేది మీకు అర్థం కావాలి. ఒకవేళ క్వశ్చన్ తెలుగులో కూడా ఉంది కాబట్టి తెలుగులో మీరు అర్థం చేసుకోండి ఏ నెంబర్ దేంట్లో అడుగుతున్నాడు. సో దేంట్లో అడిగిందే కింద రావాలి. క్లియర్? 0.002 ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ 0.12 అంటున్నాడు. సో చూడండి ఇక్కడ 0.002 దేంట్లో 0.12 ఇంటూ 100. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ డెసిమల్స్ తీసేసి మనం ఫ్రాక్షన్లో రాసుకుందాం. పైన ఏమవుతుంది? 2/1000 అవుతుంది కదా, 2/1000 అవుతుంది. డివైడెడ్ బై కింద 12/100 అవుతుంది కదా, 12/100. 100 2 zeros క్యాన్సల్. 2/10 12 అయింది. ఇంటూ 100 కదా, ఇంటూ 100. ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇక్కడ చూడండి, 2/10 ఇంటూ డివైడెడ్ బై 12/1 కదా, 1 ఉన్నట్టు కదా ఇక్కడ ఏం లేకపోతే. సో 2/10 అలానే రాస్తాను. ఈ డివిజన్ తీసి మల్టిప్లికేషన్ రాస్తే ఇది రెసిప్రోకల్ అవుతుంది. 12/1 కాస్త 1/12 అవుతుంది. ఇంటూ 100 ఉంది కాబట్టి 100. 2 1s 2 6 10 1s 10 10s 10/6. 10/6 అంటే ఎంత? 5/3. 5/3 అంటే ఎంత మనకు? ఎంత పర్సంటేజ్? 3 1s 3 1s 3 3 6 18 3 6 18 1.666% వస్తుంది. సో 5/3 ఉంది కదా ఆప్షన్ బిలో, మీరు క్యాన్సిల్ చేసే అవసరం లేదు. 5/3% ఉంది కాబట్టి 5/3 ఆప్షన్ బి తీసుకోండి. క్లియర్? 9th క్వశ్చన్ చూడండి, 80 మీటర్ ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ 5 కిలోమీటర్ అంటున్నాడు. 80 మీటర్ ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ 5 కిలోమీటర్. మరి బాగా గమనించండి, ఈ క్వశ్చన్కి సొల్యూషన్ చెప్పే ముందు ఒక లైక్ కొట్టండి. ఇక్కడ మ్యాజిక్ చూద్దాం మనము. లైక్ కొట్టారా? ఎస్. సో 80 మీటర్ అక్కడ కిలోమీటర్లు ఇస్తుండ్రు. రెండింటిని సేమ్ యూనిట్స్గా కన్వర్ట్ చేయాలి. కానీ దేనిలో కన్వర్ట్ చేయాలనేది మనకు ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఒక్కసారి బాగా గమనించండి. 80 మీటర్ ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ 80 మీటర్ ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ 5 కిలోమీటర్స్ ఇంటూ 100 కదా. 5 అయినా అంటుంది. ఎస్. చూడండి ఇక్కడ 2 zeros ఉన్నాయి. సో ఇక్కడ కూడా 2 zeros వస్తే ఈజీ క్యాన్సిల్ అయిపోతాయి. దేర్ ఫోర్ 5 కిలోమీటర్ని మనం మీటర్లోకి మార్చుకుందాం. పైన ఎట్లనో మీటర్లో ఉంది కదా. సో 1 kilometer ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ నాన్న? 1000 మీటర్స్. 1 kilometer ఈక్వల్ టు 1000 మీటర్స్. మరి 5 kilometer ఎంత అవుతుంది? 5000 మీటర్స్ అవుతుంది. అంతే కదా, 5000 మీటర్స్ అవుతుంది. దేర్ ఫోర్ 80 డివైడెడ్ బై 5000 ఇంటూ 100. 100 2 zeros క్యాన్సల్, పైన 0 ఇక్కడ 0 క్యాన్సల్. 8/5 ఉంది. సో 8/5 ఆప్షన్లో ఉందా చూడండి. మనకు డెసిమల్ ఉంది కాబట్టి క్యాన్సల్ చేసుకోండి. 5 1s 5 1s 5 3 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 30 5 6 30. సో 1.6%. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇంతకుముందు నేను ఏం చెప్పాను? వాటికి తర్వాత ఇంతకుముందు ఒకటి చెప్పాను, షార్ట్ ట్రిక్స్ నేర్చుకోకండి రా బాబు అని. వాటి తర్వాత ఉంటే ఒరిజినల్, వాటికి ముందర ఉంటే అది చెప్పాను కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్లో మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఏది సార్ వాటి తర్వాత, ఏది వాటికి ముందర అనుకోవాలని కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే కాన్సెప్ట్ నేర్చుకోండి, బేసిక్ ఇంగ్లీష్ అర్థం చేసుకోండి. వాట్ పర్సెంట్ ఆఫ్ 3 days ఈజ్ 12 hours అంటుండు. అంటే దీని మీనింగ్ ఏంటి? బేసిక్ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళకు
12 అవర్స్ అనేది 3 డేస్లో ఎంత పర్సంటేజ్ కదా. ఇప్పుడు 1 డేకి 24 అవర్స్, మరి 3 డేస్కి ఎంత అవుతుంది? 24 ఇంటూ 3. అందులో 12% ఎంత అని అడుగుతున్నాడు. అందులో 12%, 12 అవర్స్ ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు కదా. ఇప్పుడు మీరు గమనించండి, తెలుగులో కూడా క్వశ్చన్ 12 గంటలు అనేది 3 రోజులలో ఎంత శాతం ఉంటుందని అంటున్నాడు. సో క్లియర్గా మీరు చూడండి, ఇక్కడ 3 డేస్ అంటే ఏంది? సో 12 అవర్స్ అడుగుతున్నాడు. 12 అవర్స్ దేంట్లో? 3 డేస్లో, అంటే 3 ఇంటూ 24 కదా, ఇంటూ 100. 2 అవర్స్లో కన్వర్ట్ చేసుకున్నా. 12 1 12 2 3 2 6, మళ్ళీ 100/6 వచ్చింది. 100/6 అంటే ఏంది? ఇది 100/6 అంటే 50/3 కదా. సో 50/3. సో మీకు ఆప్షన్లో 50/3 ఉందా చూడండి. సో మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంటే ఏం చేయమని చెప్పాను మీకు? ఇక్కడ ఏంది? 3. సో 3 అంటే ఇక మీరు బాగా గమనించండి, ఇక్కడ 100/6 ఉంది. అంటే మీకు పర్సంటేజ్ టేబుల్లో 1/6 ఒక పర్సంటేజ్ ఎంత అని చెప్పాను మీకు? 16 2/3 అని చెప్పానా లేదా? పర్సంటేజ్ టేబుల్ చూసుకోండి, 1/6ది 16 2/3 ఉంటుంది. మీరు డైరెక్ట్గా సాల్వ్ చేయకుండా 5 సెకండ్స్ సేవ్ చేసి ఆన్సర్ పెట్టవచ్చు. ఇక్కడ ఏమన్నాడు? 100/6 అంటే 1/6 ఇంటూ 100 అనే కదా. అంటే 1/6 ఒక ఫ్రాక్షన్ ఒక పర్సంటేజ్, కరస్పాండింగ్ పర్సంటేజ్ వాల్యూయే కదా. 16 2/3 అని మీకు అక్కడ చెప్పాను కదా. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ ఒకసారి సాల్వ్ చేయండి అంటారా? చూడండి, ఇక్కడ 100/6 అంటే 50/3 కాబట్టి మనకి ఇక్కడ చూడండి, 3 1 3, ఎంత మిగులుతుంది? 20. సో 3 6 18, ఎంత మిగులుతుంది? రిమైండర్ 2. సో 16 2/3 వచ్చిందా లేదా? సో ఆ విధంగా పర్సంటేజ్ టేబుల్ గుర్తుపెట్టుకోవడం వలన మనకు 5 to 6 సెకండ్స్ పక్క సేవ్ అవుతాయి నాన్న. క్లియర్? ఈ క్వశ్చన్ చూడండి, ఎస్ఎస్సి సిపిఓలో అడిగిండు. ప్రతి క్వశ్చన్ నేను చెప్పేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. సో చూడండి, 8% ఆఫ్ 5 లీటర్ ఈజ్ అంటున్నాడు. 5 లీటర్లో 8% ఎంత? సింపుల్. శాతం 8% ఒక వాల్యూ అడుగుతుండు. 5 లీటర్లో 8% అంటే 8/100 చేయాలంతే. సింపుల్, అంతలా ఏమి లేదు. కానీ అక్కడ ఆప్షన్లో చూడండి, మీకు మిల్లీ లీటర్లో ఉన్నాయి. అదే మ్యాజిక్ ఇక్కడ. యూనిట్ కన్వర్షన్ అని మీకు తెలియాలి. యూనిట్ కన్వర్షన్స్ తెలిస్తేనే ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతాం. జనరల్గా 1 లీటర్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీ లీటర్స్? 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్స్ జనరల్గా. ఓకే, 1000 మిల్లీ లీటర్స్. ఇక్కడ 5 లీటర్స్ అన్నాడు కాబట్టి 5000 మిల్లీ లీటర్స్ అవుతుంది. 5000 ఇంటూ 8/100. ఓకే, సో 2 క్యాన్సల్, 58 ఎంత? 400. సో what is the 400? What is the 8% of 5000 liters? 400 milliliters అని అర్థం. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ టైప్ అయిపోయింది పర్సంటేజ్లో. థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్రద్ధగా వినండి ప్లీజ్. ఎవరైనా లైక్ కొట్టనుకుంటే లైక్ కొట్టండి, అండ్ వీడియోని కామెంట్ బాక్స్లో హైప్ చేయండి, అండ్ తగ్గేదలే అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎక్కువ కామెంట్స్ రావాలి. సో చూడండి, ఇఫ్ యూ హ్యావ్ టు ఫైండ్ ఎక్స్ ఇస్ వాట్ పర్సెంట్ లెస్ దెన్. ఇంగ్లీష్ ఎక్కువైంది కదా. చూడండి, ఎక్స్ అనే నెంబరు వై అనే నెంబర్ కంటే ఎంత పర్సెంట్ ఎక్కువ, ఎంత పర్సెంట్ తక్కువ, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఎలా చేయాలి చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్, ఎక్స్ అనే నెంబరు ఎక్స్ ఈస్ వాట్ పర్సెంట్ లెస్ ఆర్ మోర్ దాన్ వై అంటాడు. వై కంటే ఎక్స్ అనేది ఎంత పర్సెంట్ ఎక్కువ అని అడగొచ్చు, ఎంత పర్సెంట్ తక్కువ అని అడగొచ్చు. రెండిట్లో ఏది అడిగినా కానీ వీ హ్యావ్ టు యూస్ దిస్ ఫార్ములా. ఏంటంటే ఇక్కడ చూడండి, ఎక్స్ ఈస్ వాట్ పర్సెంట్ లెస్ ఆర్ మోర్ దెన్ వై అంటుండు. అంటే దీన్ని బట్టి ఎక్స్ మైనస్ వై పైన తీసుకోవాలి, మాడ్ పెట్టాలి. ఎందుకంటే నెగిటివ్ వస్తే కూడా పాజిటివ్ తీసుకోవాలి. డివైడెడ్ బై వై. కింద ఎందుకు తీసుకున్న? వైలో వై కంటే అడుగుతున్నాడు కాబట్టి. ఓకే, ఎక్స్ అనేది వై కంటే, అంటే ఇది ఒరిజినల్ నెంబర్ కదా. సో కింద డినామినేటర్లో ఒరిజినల్ ఉండాలి. ఓకే, సో ఒరిజినల్ నెంబర్లో ఎక్స్ ఈస్ వాట్ పర్సెంట్ లెస్ ఆర్ మోర్ అంటున్నాడు. సో ఒరిజినల్ నెంబర్ ఎప్పుడైనా సరే కింద డినామినేటర్లో ఉండాలి. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. పర్సెంటేజ్ అడిగింది కాబట్టి ఇంటూ 100 చేయాలి. ఓకే, పర్సెంటేజ్ అడిగింది కాబట్టి ఇంటూ 100 చేయాలి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, మోర్ అన్నా లెస్ అన్నా మైనస్ చేయాలి. రెండిట్లా డిఫరెన్స్ తీసుకోవాలి. రెండిట్లో ఎంత గ్యాప్ ఉంది, ఎక్కువ తక్కువ గ్యాప్ తీసుకోవాలి. డివైడెడ్ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100 చేస్తే పర్సెంటేజ్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం దీనిపైన. సో క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. మహేష్ యాన్యువల్ శాలరీ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 2 lakhs to 2 lakhs to 2,40,000. ఫైండ్ ది
పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద శాలరీ అంటున్నాడు కదా. ఫస్ట్ మహేష్ శాలరీ ఎంత ఉంది, ఒరిజినల్ శాలరీ ఎంత ఉంది, 2 lakhs ఉంది. ఒరిజినల్ శాలరీ 2 lakhs ఉంది అంటున్నాడు. ఈ ఒరిజినల్ శాలరీ కాస్త ఎంత పెరిగింది అంటున్నాడు, 2,40,000, అంటే 40,000 ఎక్కువ పెరిగింది. సో 40,000 ఎక్కువ పెరిగింది కాబట్టి ఎంత ఇంక్రీజ్ అయింది, ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. మీకు ఏం చెప్పాను, రెండింటి మధ్యలో డిఫరెన్స్ తీసుకోండి, ఎంత 40,000 అని చెప్పాను కదా. ఓకే, ఒరిజినల్ వాల్యూ ఏది ఇందులో, ఒరిజినల్గా అతని శాలరీ ఎంత ఉంది, 2 lakhs, సారీ ఒరిజినల్గా 2 lakhs ఉంది కదా. సో 3 zeros క్యాన్సల్, 1010 క్యాన్సల్, 1/5 ఇంటూ 100 చేయాలి కదా, ఎంత 20 కదా. సో 20% ఇంక్రీజ్ అయింది అర్థం కదా. 2 lakhs నుంచి 2,40,000 అయింది కాబట్టి 20% శాలరీ పెరిగిందని అర్థం. ఓకే, రెండింటి మధ్య డిఫరెన్స్ డివైడెడ్ బై ఒరిజినల్ శాలరీ, ఇనిషియల్ శాలరీ ఇంటూ 100. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 2,500 to 3,000. 2,500 అనేది ఒరిజినల్ ప్రైస్, ఎంత ఇంక్రీజ్ అయింది, 3,000 ఇంక్రీజ్ అయింది, అంటే 500 ఇంక్రీజ్ అయింది. 500 బై 2,500 ఎంత, 5 కదా. ఇప్పుడు 500 డివైడెడ్ బై 2,500 ఇంటూ 100, సింపుల్. ఏముంది అక్కడ, 100 క్యాన్సల్, 5 5 జా 500 జా 5 1 జా 5 20 జా, ఇది కూడా 20% కదా, 20% కదా. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద ప్రైస్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ బైక్ వాస్ 1,25,000 లాస్ట్ ఇయర్ 1,25,000 ఉంది, అంటే ఒరిజినల్ ప్రైస్. దిస్ ఇయర్ ఇట్స్ ప్రైస్ గాట్ డిక్రీజ్డ్ బై 30%. 30% డిక్రీస్ అయిందంట. ఓకే, వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ బైక్ దిస్ ఇయర్. ఓకే, ఏమంటుంది చూడండి, ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ మనకు లాస్ట్ ఇయర్ గురించి మాట్లాడదాం. దీన్ని ఎన్నో విధాలుగా చేయొచ్చు. 1,25,000 ఎప్పుడు ఉంది, 2025లో అనుకుందాం. ఇప్పుడు 2026 కదా, అంటే ఇది 100% అనుకుందాం మనం, 100%. ఓకే, సో 30% తగ్గింది అంటే 70% కదా, 70% కదా మిగిలింది. అంటే ఈ సంవత్సరము ఇందులో 70% ఆ బైక్ ప్రైస్ అని అర్థం కదా. లాస్ట్ ఇయర్ 100% 1,25,000, ఇప్పుడు 30% తగ్గిందంటే ఇందులో 70% తీసుకుంటే అయిపోతుంది, సింపుల్. సో దేర్ ఫోర్ 1,25,000 ఇందులో 70% ఎలా ఫైండ్ చేస్తావు, 70/100. ఏదైనా ఒక నెంబర్లో పర్సంటేజ్ ఫైండ్ చేయాలి అంటే ఎంత పర్సెంట్ అడిగిండు, 70% అడిగిండు, 70/100 చేయాలి. సో దేర్ ఫోర్ 2 zeros క్యాన్సల్. ఓకే, సో మనకి ఏం మిగిలింది, 1,250 ఇంటూ 70. సో ఎంత అవుతుంది ఇది, మనం చూడండి 0 0 0 0 పెట్టుకుందాం. 7 0 0 7 5 35 7 2 14 17 7 1 7 8, ఎంత అయింది, 87,500 మాత్రమే ఈ ఇయర్, 87,500 మాత్రమే. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ క్వాంటిటీ 4/5 ఈజ్ చేంజ్డ్ టు 5/6. 4/5 ఉండే క్వాంటిటీ 5/6కి చేంజ్ అయింది. ఒరిజినల్ ఏది, 4/5 కదా. సో 4/5కి మైనస్ 5/6కి డిఫరెన్స్ డివైడెడ్ బై 4/5 ఒరిజినల్ ఇంటూ 100 చేయాలి. ఇప్పుడు దీనికి టైం పడుతుందా పట్టదా, ఫ్రాక్షన్స్ ఉన్నాయి, చేసుకుంటూ పోతే మనకు టైం పడుతుంది కదా. సో ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మీరు ఈ మెథడ్ చేయొచ్చు. ఏంటంటే ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఈ ఫ్రాక్షన్స్ యొక్క రేషియోస్ ఫైండ్ చేయండి, ఏమవుతుంది ఇక్కడ, ఈ రెండిట్లు సేమ్ రావాలి అంటే ఈ రెండితోన ఎల్సిఎంతోన సేమ్ మల్టిప్లై చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉంది, ఈ ఆపోజిట్ నెంబర్ని 6/6 చేయాలి, దీని ఇక్కడ 5 ఉంది, 5/5 చేయాలి. అప్పుడు డినామినేటర్లు 30 30 అవుతాయి, పైన 6 4 24 ఈస్టు 25/30. ఓకే, 30 30 క్యాన్సల్. సో 24:25, అంటే దీని అర్థం ఏంటి, ఇది ఒరిజినల్, ఇది ఫైనల్. సో దేర్ ఫోర్ ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది, 1 ఉంది. ఒరిజినల్ ఎంత, 24 ఇంటూ 100. సో ఎంత అవుతుంది, మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది. 2 12 2 50 2 25 2 6. సో 25/6 ఉంది ఆప్షన్లో, లేదు కాబట్టి ఇంకా క్యాన్సలేషన్ చేసుకోండి. 6 1 6 4 24, ఎంత మిగులుతుంది, 10 మిగులుతుంది. 6 1 6 40 మిగులుతుంది. సో 6 6 6 7 6 6. సో 4.16% వస్తుంది. సో 4.16 అంటే రౌండ్ ఫిగర్గా ఇక్కడ 1 తర్వాత 6 ఉంది, 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 17 రాసుకోవచ్చు మనం.
సో 4.17 ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనము ఈ విధంగా రేషియో మెథడ్కి మీరు అప్రోచ్ అవ్వండి. సో టైప్ 1, టైప్ 2, టైప్ 3 పర్సంటేజ్లు అయ్యాయి. సో మనం నెక్స్ట్ వీడియోలో పర్సంటేజ్లో ఇంకా డెప్త్ పెరుగుతుంది. సో ఇదైతే ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్, దిస్ ఈస్ ఇనఫ్ ఫర్ ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్ అండ్ ఆర్ఆర్బి లైక్ గ్రూప్ డి లెవెల్లో ఏ ఎగ్జామ్స్ ఉంటాయో ఎస్ఎస్సి ఎంటీఎస్కి కానీ అలాంటి వాటికి దిస్ ఈస్ ఇనఫ్ ఫ్రమ్ పర్సంటేజ్. అండ్ ఇంకా కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ఎస్ఎల్కి, సిజిఎల్కి, ఏఎల్పి సిబిటి 1కి, ఏఎల్పి సిబిటి 2కి, ఎన్టీపీసీ సిబిటి 1కి, ఎన్టీపీసీ సిబిటి 2కి వీటికి ఖచ్చితంగా ఇంకా కొద్దిగా డెప్త్ అవసరము. ఆ డెప్త్ అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో తెలుస్తుంది. అండ్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీకు మన ప్యూర్ మ్యాథమెటిక్స్ కోర్స్కి చాలా మంచి టాక్ వస్తుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి, మీకు ఫర్దర్ డీటెయిల్స్ పంపిస్తాము. అండ్ ఖచ్చితంగా ప్లీజ్ ఈ రీల్ కింద మీరు ఒక హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ పైన నొక్కండి అండ్ తగ్గేది లేదని కామెంట్ చేయండి. ఎవరైతే ఎండ్ వరకు చూసారో నాకు అర్థమవుతుంది. అండ్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, మీకు వీడియోస్ పెడుతూనే ఉంటాను, మంచి కాన్సెప్ట్ ఇస్తాను. కాన్సెప్ట్ ఇవ్వడంలో నేను మాత్రం తగ్గను, మీరు వినడంలో తగ్గొద్దు, ఖచ్చితంగా వినండి. నెక్స్ట్ వచ్చి ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ ఆర్ఆర్బి రిలేటెడ్ ఏ ఎగ్జామ్స్ అయినా సరే ఖచ్చితంగా క్రాక్ చేయాలి. ఎస్ఎస్సి క్రాక్ చేయాలి అండ్ మనకు ఏపీఎస్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది, అవి కూడా క్రాక్ చేయాలి. సో నేనైతే కన్సిస్టెంట్గా పెడతా ఉంటాను, మీరు కన్సిస్టెంట్గా సపోర్ట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి.